ఇది చిన్న తిరుపతి అట్ట. బెంగళూరుకి ఒక 20 km దూరంలో ఉంది చిన్న తిరుపతి అట్ట. చూడండి ఇదంతా కూడా. నేను వచ్చింది మధ్యాహ్నం టైం అయిపోయింది. చాలామంది ఇలాగా ట్రావెల్స్ అట్లా వస్తున్నారు. ఇంకా మార్నింగ్ బాగా ఎక్కువ జనాలు ఉండేవారేమో. ఇప్పుడైతే చాలా ఎండగా కూడా ఉంది. ఇదిగో ఇలా మీకంతా చూపిస్తాను ఒకసారి. ఇలా ఎలా వెళ్ళాలో కూడా నాకు తెలీదు. ఇదే ఫస్ట్ టైం కాబట్టి చూద్దాం. ఓకే, ఇది దారిలా ఉంది. ఓకే, ఇవన్నీ షాప్స్ అవి కూడా ఇక్కడ ఉన్నాయి. ఇలాగా షాప్స్ అవి కట్టేసారు. పండగ సమయం కదా, బస్ అందరూ కూడా వారి వారి గ్రామాలకి వెళ్ళిపోయి ఉంటారు. అది దేవాలయం అదేనేమో, నాకు కూడా తెలీదు. చూస్తున్నాను, ఇంకా వెతుకుతూ మీకు చూపిస్తూ వెళ్తుంటాను. ఎక్కడ ఉన్నట్లే ఇక్కడ కూడా ఉన్నాయి ఇలాగా. ఇలా ఇలా షాపింగ్స్ అన్నీ ఉన్నాయి. బాబు, తిరుపతి చిన్న తిరుపతి దేవాలయం ఏది? అదే ఇదా? ఇదే మెయిన్ దేవాలయం. ఓ, తెలుగు వచ్చి మీకు? ఓకే ఓకే. ఇదే అట్ట అసలైన దేవాలయము. అది చెప్పారు కాబట్టి చూడండి. చిన్న తిరుపతి దేవాలయం. ఓహో, అది ఎంట్రన్స్ ఏమో. అది అమ్మ, అది ఏంటంటే అది ఎంట్రన్స్ అండి. ఓకే, అది ఎంట్రన్స్ అట్ట. ఇలా అట్టించి, ఓహో, నాకు అటు కారు అటు ఆపడి నేను ఎలా వచ్చాను. ఇది ఎంట్రన్స్. ఇది చూడండి గోపురం ఎలా ఉందో. ఇలా లోనకి వెళ్దాము. ఇలా ఎదురుగా ఏనుగులు ఇలా ఉన్నాయి. ఒక 2 ఏనుగులు. ఇలా లోపలికి ఇలా వెళ్తున్నాను. చిన్న తిరుపతి ఎప్పుడు వింటూ ఉంటాను, చిన్న తిరుపతి అనేసి. మరి మన ఆంధ్రాలో ఏదైనా ఉందేమో తెలీదు. ఇక్కడంతా ఇలా ఉంది. తిరుపతి అంటే అక్కడ ఇక్కడ ఒకటే ఏమో, లేకపోతే ఇది వేరే ఏమో, అసలు ఏం తెలీదు. ఎక్కువ జనాలు ఉంటే బహుశా ఇలాగ ఈ లైన్లో ఇలా వెళ్ళేవారేమో. మరి ఈరోజు ఇప్పుడైతే జనాలు ఎక్కువ లేరు. నేను ఇలా వెళ్తాను. ఓకే, ఏంటో అవుతుంది, చూడాలి. చిన్న తిరుపతి అట్ట. ఇలా నడుచుకొని వచ్చాను నేను. ఇలా మెట్లెక్కి వెళ్తున్నాను. ఇలా మెట్లెక్కి ఏవో లోనేరో ఉన్నది తెలియదు. కింద ఏంటో అంత జనాలు ఉన్నారు. ఓకే, సరే వెళ్తాను. నేను చూడండి, ఇలా వెళ్ళాలి. ఇలా వచ్చాను. ఖాళీగానే ఉన్నా, చాలానే అన్నీ తిప్పేస్తున్నారు.
జనాలు ఎక్కువ ఉంటే ఇంకా బాగా ఎక్కువ ఇదే అయ్యేదేమో. ఇలా తిరిగి అలా అక్కడికి వెళ్ళాలనుకుంటాను. చిన్న తిరుపతి అంటే యాక్చువల్ తిరుపతి లాగే అంతా ఉంది. అంటే తిరుపతిలా ఉందంటే ఆ మోడల్లో గుడి ఉంది, కానీ తిరుపతి తిరుపతే. అక్కడ ఎవరు సాటి రారు కదా, అందుకేగా నిత్యం అంతంత జనాలు వెళ్తూ ఉంటారు. ఉత్తర ద్వార దర్శనమో ఏంటో తెలీదు, మలయాళం కన్నడలో రాశారు. జనాలు ఎక్కువగా ఉన్నారు. స్వామి అక్కడ ఉన్నారు. లోన దేవుడికి కళ్యాణం జరుగుతుంది. లోన వీడియోస్ తీయొద్దన్నారు కాబట్టి అటు నుంచి గుడిలోకి వెళ్ళి ఇలాగా బయటికి ఇలా వస్తున్నాము. ఇలా వచ్చి అలా వెళ్ళాలి. అలా వెళ్ళి అక్కడ అన్నప్రసాదం ఏదో జరుగుతుందట, చూడాలి. ఇక్కడ పసుపు కుంకుమ ఉంది, అందరు ఇలా తీసి పెట్టుకుంటున్నారు. అంతా కూడా ఇలా పెట్టుకుంటున్నారు, ఇలా పెడుతున్నారు. हाय बाबू, आप किधर से आई? बेंगलुरु। ये टेम्पल का नाम क्या? चिक तिरुपति। इधर ये फेमस टेम्पल? ओके ओके ओके। बड़ा तिरुपति इधर से थोड़ा दूर है। तिरुपति वो लोग का कोई लोग इधर से जाने के लिए आने के लिए प्रॉब्लम हो जाएगा ना, ओके तो इधर आने के लिए दर्शन मिलेगा। ओके ओके ओके, థ్యాంక్ యూ. బాబు తెలుగు వచ్చా? వా తెలుగు వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అమ్మా మీరు తెలుగు వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు అయితే. ఓకే, ఈ గుడికి మీరు ఎప్పుడు వస్తూ ఉంటారా? ఇదే ఫస్ట్ టైం వచ్చారా? ఈ గుడి పేరు ఏంటో తెలుసా మీకు? చిన్న తిరుపతి అంటున్నారు కదా, చిక్క తిరుపతి. ఓకే ఓకే, చిక్క తిరుపతి. బాగా దర్శనం చేసుకున్నారా దేవుడికి? ఓకే, నీ కోరికలు తీరుస్తానులే దేవుడు. ఓకే సరే, బాయ్ 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 అండి, బాయ్ 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 బాయ్. ఇక్కడ చూసారా తిరుపతిలో ఎలా అయితే గుండు గీస్తారో, ఇక్కడ కూడా చిన్న తిరుపతిలో కూడా గుండు గీస్తారు పిల్లలకి తీసుకొచ్చి. అగో ఆ బాబా ఓకే, అది తనకి అలాగ గుండు గీయించారు. అలాగా అంటే ఇక్కడ పెద్ద తిరుపతి, అక్కడికి వెళ్ళే అవకాశం లేని వాళ్ళు ఇక్కడికి వస్తారు చిన్న తిరుపతికి. ఓకే ఓకే, వచ్చి ఇక్కడ తీస్తూ ఉంటారు. ఇక్కడంతా కూడా ఇలాగా చేతులు కంచాలు అవి పడుతుంది కదా. ఒక మంకీ కూడా ఉంది, ఎంత బాగా తింటుందో ఇది చక్కగాను. హాయ్ మంకీ, హాయ్ మంకీ, ఏం తింటున్నావు నువ్వు? వాట్ ఆర్ యూ ఈటింగ్ మంకీ? హాయ్ మంకీ. నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావా మంకీని చూసి? ఇక్కడ అన్ని చేతులు అవి కడుక్కొని కంచాలు అవి కడగాలి. ఇదేమో ఇలాగా తింటుంది. విదేశీ వాళ్ళు ఇలా వస్తున్నారు, అందరూ ఇలా కూర్చొని తింటున్నారు. ఇలా కూర్చొని తింటున్నారు అందరూ, కూర్చొని తింటున్నారు. ఇక్కడ కుర్చీ కూడా ఉంది, నేను ఇక్కడ పెట్టుకున్నాను నా రైస్ని. ఈ రైస్ ఇగో స్వీటు సాంబారు ఏదో అవి శనగల కూరలాగా అలా ఉంది. మజ్జిగ కూడా ఉంది, మజ్జిగ అన్నంలో వేస్తున్నారు, తింటాను నేను.